ఈ వీడియోలో అజయ్ దేవగన్ నటించిన ఆజాద్ హిందీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు భయ్యా, హిందీ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 16 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది ఒక యానిమల్, అదే గుర్రానికి అండ్ మనిషికి మధ్య జరిగే ఎమోషన్స్ అయితే చూపించడం అయితే జరుగుద్ది ఈ మూవీలో. ఆ గుర్రాన్ని పెట్టుకున్న పేరే ఆజాద్. ఆజాద్ అనే గుర్రం విక్రమ్ సింగ్ దగ్గర అయితే ఎప్పటి నుంచి ఉంటుందన్నమాట. తను చనిపోయిన తర్వాత ఆ గుర్రాన్ని గోవింద్ అనే వ్యక్తి చూసుకోవడం జరుగుద్ది. మరి ఆ గోవింద్ ఆ గుర్రం ద్వారా ఎలా మారాడు, వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ ఎలా బిల్డ్ అయింది, అసలు ఆ గుర్రాన్ని దేనికి యూజ్ చేసేవారు, అండ్ ఈ విక్రమ్ సింగ్ ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఆజాద్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ నేను చాలా సింపుల్గా చెప్పేసాను భయ్యా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మూవీ వచ్చేసి పర్లేదు అనిపించింది భయ్యా, 1 time వాచబుల్. బట్ అలా అని చెప్పేసి అందరికీ అయితే వర్కౌట్ అవ్వదు. నాకు నచ్చిన పాజిటివ్స్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయని చెప్తాను నేను. ఎందుకంటే ఇది బ్రిటిష్ పీరియడ్ లో అయితే జరుగుతుంది భయ్యా. బ్రిటిష్ వాళ్ళు అప్పటికి ఇండియాని రూల్ చేస్తున్న టైంలో జరిగే మూవీ ఇది. సో ఆ విజువల్స్ ని, ఆ గ్రాండియర్ ని, ఆ ప్రీ ఇండిపెండెన్స్ ఇండియాని చాలా బాగా చూపిస్తారు. విజువల్ అయితే సినిమా చాలా బాగుంటుంది. అండ్ అజయ్ దేవగన్స్ పర్ఫార్మెన్స్, మ్యాన్, విక్రమ్ సింగ్ క్యారెక్టర్ లో ఒక ఇంటెన్సిటీ అండ్ ఎమోషనల్ డెప్త్ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు అజయ్ దేవగన్ గారు. చాలా లిమిటెడ్ స్క్రీన్ టైం అయితే ఉంటుంది. నాకైతే బాగా వర్కౌట్ అయింది అనిపించింది. అండ్ ఇంకా మెయిన్ సింబల్ మూవీకి హార్స్. ఆ హార్స్ కి వాళ్ళు పెట్టుకున్న పేరే ఆజాద్. మూవీ మొత్తానికి ఆ హార్స్ ని ఒక మెటఫోర్ గా యూజ్ చేస్తారు. ఇండియా ఫ్రీడమ్ ఫైట్ లో దాన్ని ఎలా యూజ్ చేసుకున్నారు అదంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా హ్యాండిల్ చేస్తారు. హార్స్ క్యారెక్టర్ ని, ఆ సెటప్ ని, ఇదంతా కూడా చాలా బాగా చూపించారు భయ్య. ఆ ఫ్రీడమ్ ఫైట్ లో దాన్ని ఎలా యూజ్ చేసుకున్నారు అంతా కూడా నాకు అది బాగా ఎమోషనల్ గా బాగా వర్కౌట్ అయింది అనిపించింది. అండ్ అక్కడక్కడ ఈ పేట్రియాటిక్ ఎలిమెంట్స్ అన్నవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ ఎగ్జిక్యూషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. చాలా వీక్ అయితే అనిపించింది నాకు. ప్రెమైజ్ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసుకెళ్లిన స్క్రీన్ ప్లే కానీ, ఆ వే ఆఫ్ ఎమోషనల్ డెప్త్ కంటెంట్ కానీ ఏది కూడా అంత ఎంగేజింగ్ అనిపించదు, అంతగా వర్కౌట్ అవ్వదు. పైగా స్లో పేస్ అయితే ఉంటుంది అనమాట మూవీ. మిడిల్ పోర్షన్స్ లో చాలా వరకు డ్రాగ్ చేస్తారు, అంతా కూడా బోర్ కొట్టుద్ది. చాలా ఓవర్ స్ట్రెచ్ చేశారన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ కొంచెం వీక్ గా అనిపించాయి భయ్య. మెయిన్ లీడ్స్ అయిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో, గోవింద్ క్యారెక్టర్ కానీ అండ్ రాషా తరాని అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుంది, వీళ్ళిద్దరు అయితే డెబ్యూటెంట్స్. ఐ థింక్ పర్ఫార్మెన్స్ వైజ్ ఇంకొంచెం మంచిగా ఉంటే బాగున్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంత నేచురల్ పర్ఫార్మెన్స్ అయితే లేదు, వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ మొత్తం నరేషన్ అంతా కూడా ప్రెడిక్టబుల్ గా అనిపించింది భయ్య. అంత సూపర్ ట్విస్ట్స్ కానీ, మంచి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే కానీ అయితే లేదు. మొత్తం ప్రెడిక్టబుల్ గా అనిపించడం వల్ల యావరేజ్ గా అనిపించింది నాకు మూవీ. ఫైనల్ వెర్డిక్ట్ వచ్చేసి, మీరు కనుక విజువల్స్ పరంగా హిస్టారికల్ డ్రామాస్ కానీ, ఆ పేట్రియాటిక్ థీమ్స్ ఇలాంటి ఉన్న మూవీస్ ని విజువల్స్ పరంగా నచ్చుతాయి అనుకుంటే మీరు ఖచ్చితంగా చూడడానికి మీకు నచ్చే అవకాశం ఉంది. కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి, నరేషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, పర్ఫార్మెన్సెస్ సూపర్ గా ఉండాలి, మంచి స్క్రీన్ ప్లే ఉండాలి అనుకుంటే మాత్రం మీరు అవాయిడ్ చేయొచ్చు భయ్యా. మీకు అంతగా వర్కౌట్ అవ్వదు. ఓకే, నెట్ఫ్లిక్స్ లో అయితే ఉంది, తెలుగు లాంగ్వేజ్ లేదు, హిందీ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. మీకు కనుక వినస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.